యూకే ప్రైమ్ మినిస్టర్ ఒక హాట్ ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడనమాట. అది నిన్న నేను ఇవాళ చేస్తున్నాననమాట. ఇప్పుడు యూకే అంత హాట్‌గా ఉంది. స్టూడెంట్స్‌కి గానీ, వర్కర్స్ కానీ, స్కిల్డ్ వర్కర్స్ కానీ, డిపెండెంట్స్ మీదకొచ్చింది గానీ అందరూ డైలమాలో ఉన్నారు. మళ్ళీ అదే కాకుండా వచ్చేవాళ్ళు యాస్పిరెంట్స్ అసలు ఏంటి మా పరిస్థితి ఏంటి? మన యూకే డ్రీమ్స్ గోవిందా గోవిందానా? లేదా ఎలాంటి ప్రోటోకాల్స్ తెస్తున్నారు వీళ్ళు? ఎలాంటి చేంజెస్ తెస్తున్నారు? అంతకంటే ముందు వెళ్ళే ముందు ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అందరూ పానిక్ అవుతున్నారు. నేను కొన్ని మేజర్ చేంజెస్ చెప్తాను. ఈ మేజర్ చేంజెస్ చెప్పేక ముందు అందరూ పానిక్ అయ్యేది ఏంటంటే ఈ చేంజెస్ అనేది ఇంకా ఇంప్లిమెంట్ జరగలేదు. ఇది వీళ్ళు ఇక్కడ వైట్ పేపర్ జస్ట్ ఒక శ్వేతపత్రం లాంటిది ఒక వైట్ పేపర్ మీద రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి దీన్ని ఏం చేశారు, వాళ్ళ యొక్క లేబర్ పార్టీ యొక్క ప్రోటోకాల్స్, లేబర్ పార్టీ యొక్క కమిట్మెంట్స్తో వీళ్ళు ముందుకెళ్తున్నారు. ముందుకెళ్ళి దీన్ని ఏం చేయాలంటే దీన్ని పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీకి సంబంధించి ఒక బిల్ పాస్ అవ్వాలన్నమాట. అపోజిషన్ పార్టీ యాక్సెప్ట్ చేయాలి, రూలింగ్ పార్టీ యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు ఈ చేంజెస్ అనేది, ఇప్పుడు నేను చెప్పబోయే చేంజెస్ అనేది ఇంప్లిమెంట్ అవుతాయి. కాకపోతే ఇంకా ఏదనేది డిసైడ్ అవ్వలేదు. ఎవ్వరు పానిక్ అవ్వకండి. యాజ్ ఆఫ్ నౌగా ఎటువంటి రూల్స్ ఉన్నాయో, ఎటువంటి రెగ్యులేషన్స్ ఉన్నాయో అలానే జరుగుతుంది. కాకపోతే మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఏదన్నా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా యూకే హోమ్ ఆఫీస్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు, మెయిల్ చేయొచ్చు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. లేదా ఇలాంటి సర్టెన్ సోర్సెస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్లో మీరు వెతకొచ్చు, మీకు కరెక్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇకపోతే వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మెయిన్ చేంజెస్ ఏంటంటే గ్రాడ్యుయేట్ వీసా. ఇదివరకు గ్రాడ్యుయేట్ వీసా అనేది మనకి 2 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే నెలన్నర చేస్తున్నాడు. ఐ మీన్ గ్రాడ్యుయేట్ వీసా అనేది 28 మంత్స్ నుంచి 18 మంత్స్కే చేస్తున్నాడు అనమాట. దాని తర్వాత ఇన్ కేస్ స్టూడెంట్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఇక్కడ జాబ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్టూడెంట్గా వచ్చాను. స్టూడెంట్గా వచ్చి నాకు ఆ వీసా మీద ఉండి, నాకు పిహెచ్డబ్ల్యూ ఉండి, నేను చదివిన చదువు కాకుండా వేరే దాంట్లో జాబ్ వస్తే కుదరదు. నీ చదువుని బట్టే ఇక్కడ జాబ్ అనమాట. ఇప్పటి నుంచి కొత్త రూల్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఫస్ట్ చేంజ్ వచ్చి గ్రాడ్యుయేట్ వీసా. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్, ఇంపార్టెంట్ చేంజ్ వచ్చి చాలామందికి ఇది నిరుత్సాహపరిచే విషయం ఏంటయ్యా అంటే ఐఎల్ఆర్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఐఎల్ఆర్ని మనం పిఆర్ని ఇక్కడ మనం ఐఎల్ఆర్ అంటాం, ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ అని. వీడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఈ యూకే గవర్నమెంట్ అంటే, ఇదివరకు ఏంటంటే 5 years ఉంటే చాలు మనం ఐఎల్ఆర్ అప్లై చేసుకోవచ్చు, అంటే పిఆర్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పిఆర్ని ఏం చేస్తున్నాడు అంటే 10 years చేస్తున్నాడు. అంటే మనం 10 ఏళ్ళు ఉండాలి. 10 ఏళ్ళు ఉన్న తర్వాత మనం పిఆర్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఒక రిలాక్సేషన్ ఇచ్చాడనమాట. హై ఎండ్ జాబ్ వాళ్ళకి, ఐ మీన్ లైక్ డాక్టర్స్, నర్సెస్, ఫిజియోథెరపిస్ట్, ఐ మీన్ ఎన్హెచ్ఎస్ ఇంజనీర్స్, ఏఐ ఇంజనీర్స్, ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే మీరు 5 years తర్వాత అప్లై చేసుకోవచ్చు, లేదా 10 years దాకా వెయిట్ చేయవసరం లేదు. మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ని బట్టి, ఐ మీన్ మీ క్రెడిట్ స్కోర్ని బట్టి, మీరు కట్టే ట్యాక్స్ని బట్టి, ప్రతిదీ దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని కూడా మీకు పిఆర్ అనేది ఇస్తామనేది అని గవర్నమెంట్ చెప్తుందన్నమాట. అది ది సెకండ్ మోస్ట్ చేంజ్. ఇంకొకటి, ఇప్పుడు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెంట్గా వస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ స్కిల్ వర్క్ వీసా ఉంది. నా వైఫ్ని నేను తర్వాత ఈ చేంజెస్ తర్వాత తీసుకురావాలంటే, మన వైఫ్ మన హస్బెండ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ వచ్చి హస్బెండ్ని తీసుకురావాలంటే, లేదా హస్బెండ్ వచ్చి వైఫ్ని తీసుకురావాలంటే, వాళ్ళు మినిమం రిక్వైర్మెంట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఇది, ఇంగ్లీష్లో నాలెడ్జ్ వచ్చి ఉండాలి, అలానే ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా రాసి ఉండాలి, మినిమం లెవెల్ ఆఫ్ సర్టెన్ స్టాండర్డ్స్ని అచీవ్ చేయాలి. అచీవ్ చేస్తేనే వాళ్ళకి ఈ దేశంలోకి ఎంట్రీ. పిల్లలకి ఎటువంటి షరతులు లేవు, పిల్లలు రావచ్చు డిపెండెంట్గానే, కాకపోతే అడల్ట్గా. ఇప్పుడు మీరు ఒక కంట్రీలో ఉన్నప్పుడు కమ్యూనికేట్ అవుతే ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వాలని, ఇది ఒక కామన్ సెన్స్ అని యూకే ప్రైమ్ మినిస్టర్ నిన్నే ట్వీట్ చేశాడు అనమాట. అందువల్ల వీళ్ళు దీన్ని చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నారు. మీరు యూకేలో ఉంటున్నారు, మీరు ఇంగ్లీష్ కంట్రీలో ఉంటున్నారు, ఇంగ్లీష్ మాట్లాడిపోతే ఎలా ఏంటి అని, దానికోసమే ఈ యొక్క రూల్ని తేవడం జరిగింది. వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ స్కిల్ వర్క్ వీసా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ వర్క్ వీసా ఇక్కడ ఏం చేస్తారంటే ఓన్లీ గ్రాడ్యుయేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాత చేంజెస్ ఏంటంటే, కరెంట్ చేంజ్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక రెస్టారెంట్లోనో, ఒక బేకరీలోనో, ఒక కేఎఫ్సీలోనో సర్టెన్ ఎక్కడైనా నాకు జాబ్ వస్తే నాకు టైర్ 2 మీద స్కిల్ వర్క్ వీసా మీద వీసా వేస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే అలాంటి వీసాలు ఏమీ లేవు. ఓన్లీ నీ క్వాలిఫికేషన్కి సంబంధించి జాబ్ వస్తేనే సర్టెన్ ఆర్క్యూఎఫ్ లెవెల్ ద్వారానే నీకు ఆ లెవెల్ ఆఫ్ నువ్వు ఆ లెవెల్ని నువ్వు అచీవ్ చేసిన తర్వాత జాబ్ వస్తేనే అప్పుడు నీకు వీళ్ళు వీసా గ్రాంట్ పర్మిషన్ చేస్తారు, లేదా వీసా లేదు. ఆ కేటగిరీలో 180 ఆక్యుపేషన్స్ ఉన్నాయన్నమాట. 180 ఆక్యుపేషన్స్. ఇప్పుడు ఆ 180 జాబ్స్ని ఆ లిస్ట్లో నుంచి తీసేశాడు. ఇప్పుడు ఓన్లీ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటేనే మీకు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి నర్సింగ్ జాబే చేయగలను ఇక్కడ, లేదా హై లెవెల్ అండ్ జాబ్స్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లేదు నేను అక్కడ బ్యాక్ హోమ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక్కడ ఇంజనీర్గానే రావాలన్నమాట. అది 4th మెయిన్ చేంజ్.
ఫిఫ్త్ చేంజ్ వచ్చేసి ఇమిగ్రేషన్ ఛార్జెస్. ఇదివరకు ఏంటంటే మనం రావాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌హెచ్‌ఎస్ వాళ్ళకి ఏంటంటే గవర్నమెంటే పే చేసుకుంటది. ఇప్పుడు లేదా టైర్ 2 వీసా వాళ్ళు ఎవరైతే బయట నుంచి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ₹1,00,000 అంటే దాన్ని ఏం చేశాడో తెలుసా? 32% పెంచాడనమాట. ప్రతీదీ పెంచుకుంటూ వెళ్తున్నాడు. వీసా కాస్ట్, ఇమిగ్రేషన్ సర్చార్జెస్ ఇవన్నీ కలిపి 32% పెంచాడు. 10% 20% కాదు. ఏకంగా 32% పెంచాడు. ఇంకోటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది వినండి, ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. యూకేలో ఇక నుంచి కేర్ వీసాలు లేవు. మేము మా దగ్గర వీసాలు ఉన్నాయి, మేము స్పాన్సర్ చేస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి, ఎంత అవుతుంది అంటే నమ్మకండి. ఇక నుంచి యూకేలో కేర్ వీసాస్ అనేది లేవు. ఇవనేది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్‌గా దీన్ని బ్యాన్ చేశారనమాట. అసలు ఇది ఇప్పటి నుంచి ఇవ్వట్లేదు, ఎప్పటి నుంచో ఇవ్వట్లేదు. ఇప్పుడు దీన్ని ఇంకా స్ట్రిక్ట్‌గా ఫర్దర్‌గా ఇంప్లిమెంట్ చేస్తారు. కాకపోతే ఇప్పటి నుంచే అసలు కేర్ హెల్త్ వీసాస్ అనేవి లేవు. ఎవరు చెప్పినా మీరు నమ్మకండి, దయచేసి మోసపోకండి. ఇక నుంచి యూకేలో కేర్ హెల్త్ వీసాస్ అనేది కేర్ వర్క్ వీసాస్ అనేది లేదు. ఇమిగ్రేషన్ సాలరీ లిస్ట్ అనేది దీన్ని అబాలిష్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఈ ఇమిగ్రేషన్ సాలరీ లిస్ట్ జాబ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబ్‌కి మనం అప్లై చేస్తుంటే వీసా స్టాండర్డ్స్ ప్రోటోకాల్స్‌లో ఆ వీసా లిస్ట్‌లో ఈ జాబ్ క్వాలిఫై ఉందా లేదా, మినిమమ్ పే ఉందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెంట్స్‌ని తేవాలనుకో టైర్ 2 వీసా వాళ్ళకి సర్టెన్ మినిమమ్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. నీ సాలరీ ఇంత ఉండాలా, అంత ఉండాలని చెప్పారనమాట. అప్పుడు దీని పరంగానే ఇమిగ్రేషన్ సాలరీ లిస్ట్‌లో ఏం చేస్తున్నాడంటే నీ సాలరీ నీ డిపెండెంట్ వీసా కానీ నీ వీసా కానీ రిక్వైర్మెంట్ అవ్వకపోయినా జాబ్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తాము, ఇమిగ్రేషన్ స్టేటస్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తాము అనేది దాన్ని ఇక్కడ పూర్తిగా అబాలిష్ చేస్తున్నారు. ఇవి మెయిన్ చేంజెస్. ఒక 6 to 7 చేంజెస్ చెప్పాను. ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే డ్రీమ్ చేస్తున్నారో యూకేకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని అదర్స్‌కి, వేరే వాళ్ళకి పాస్ చేయండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇకపోతే మెయిన్‌గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైతే వర్క్ ప్రాసెస్‌లో ఉన్నారో స్పీడప్ చేసుకోండి ప్రాసెస్. ఎప్పుడు ఏ చేంజెస్ ఎటు నుంచి వస్తుందో తెలీదు. ఇకపోతే ఇంకోటి ఏంటంటే కేర్ వర్క్ వీసాస్ ఇస్తాము, మా దగ్గర వీసాలు ఉన్నాయి అనేది స్కామ్‌లో మీరు ఇరుక్కోవద్దు, నమ్మొద్దు. అసలు ఇవన్నీ అబాలిష్ చేశారు. ఇంకా ముందు ఫర్దర్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ యూకే వీసాస్ యొక్క ఎప్పుడైనా అప్డేట్స్ గురించి ఖచ్చితంగా మన ఛానల్‌లో నేను పోస్ట్ చేస్తాను. ఇకపోతే మెయిన్ ఏంటంటే ఈ స్టాండర్డ్స్ అనేది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందనేది దీని గురించి ఒక డీటెయిల్‌గా ఒక విశ్లేషణగా నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. దట్స్ ఆల్ ఫర్ ద డే.